అందరికీ నమస్కారం. సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. ఏంటి అంటే పెళ్లికి ముందు ఎవరిని నమ్మొద్దు అని. దేనికి ఆ రకమైన వ్యాఖ్య చేసింది అంటే శారీరక సంబంధాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వివాహానికి ముందు శారీరక సంబంధాల విషయమై అమ్మాయిలు అబ్బాయిలు అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు అనేటువంటి ఒక ఆరోపణపై ఒక అమ్మాయి పెట్టినటువంటి తప్పుడు కేసుని బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అప్పుడు సుప్రీంకోర్టు ఈ రకంగా వ్యాఖ్య చేసి ఇది శారీరకంగా ఇద్దరూ ఏకాభిప్రాయంతోనే కలిసినట్లుగా కనబడుతుంది. అయితే ఇప్పుడు అవకాశం అమ్మాయి వైపు ఉంది కాబట్టి అమ్మాయి ఏం చేసింది, తప్పుడు కేసు పెట్టింది. ఇలాంటి కేసులు విచారించడానికి కూడా చాలా అసహ్యంగా ఉన్నాయి. పెద్ద మధ్యన మధ్యవర్తుల దగ్గర పంపిస్తాం, అక్కడ మీరు ఈ విచారణ జరుపుకోండి అని చెప్పి మధ్యవర్తులకి పంపించడం అని చెప్పింది. మీడియేషన్ సెంటర్ అని ఉంటుంది, దానికి పంపించడం జరిగింది. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టొద్దు, సెక్షన్లు డైల్యూట్ అయిపోతాయి. జై హింద్, భారత మాతాకి జై.